నమస్తే, నా పేరు డాక్టర్ సచిత్ర. నేను ఇక్కడ తెలంగాణలో కాప్రాలో అనన్య క్లినిక్లో ప్రాక్టీస్ చేస్తాను. నా సొంతం క్లినిక్ ఉంది ఇక్కడ. ఈరోజు మనము ఒక కామన్ టాపిక్ గురించి మాట్లాడదాము. వైరల్ ఫీవర్స్ ఆర్ ఫీవర్ ఇన్ పర్టిక్యులర్. జ్వరం అంటే ఏంటి? ఓకే, జ్వరం మనం ఎప్పుడు చెప్తామంటే ఒళ్ళు వెచ్చగా అనిపించినా, ఒళ్ళు వేడిగా అనిపించినా చెప్తాం బేబీకి ఫీవర్ వస్తుందని చెప్తాము. ఎంత టెంపరేచర్కి ఫీవర్ అని చెప్పగలుగుతాము? టెంపరేచర్ 99 డిగ్రీ ఫారెన్హీట్ ఆర్ 37.5 డిగ్రీ సెల్సియస్ కన్నా ఎక్కువ ఉంటే థర్మోమీటర్ రీడింగ్లో మనము దాన్ని ఫీవర్ అని చెప్తాము. ఏం కారణాలు ఉంటాయి ఈ ఫీవర్ రావడానికి? ఒకటి, బయట ఎన్వైరన్మెంట్ వాతావరణం బాగా వెచ్చగా ఆర్ వేడిగా ఉండడం వల్ల, సమ్మర్స్లో ఎట్లుంటుందో దానివల్ల ఫీవర్ ఉండొచ్చు. ఆర్ సమ్మర్లో మనం ఇంట్లో వెంటిలేషన్ సరిగ్గా లేక ఆర్ విండోస్ ఓపెన్ ఉండకుండా ఉన్నా ఆ రూమ్ వెచ్చగా అయిపోయి దానివల్ల బాడీ హీట్ అయ్యి దాన్ని ఫీవర్ అని చెప్పొచ్చు. చిన్నపిల్లల్లో తల ఎంటికలు ఉండకపోయినా తల కొంచెం వెచ్చగా ఉంటుంది. అది ఎందుకంటే బ్రెయిన్కి సర్క్యులేషన్ బాగా ఎక్కువ ఉంటుంది చిన్నపిల్లల్లో. సో ఆ హీట్ మనకు స్కిన్కి ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల తల కొంచెం నార్మల్ బాడీ కన్నా వెచ్చగా ఉంటుంది. బట్ అది నార్మల్ ఫీవర్ కాదు. ఫీవర్ ఎప్పుడు చెప్పాలంటే థర్మోమీటర్లో మనకు తెలుస్తుంది 99 పైన ఉంది అని అంటే దాన్నే ఫీవర్ అంటాము. ఆర్ ఫీల్ చేసినప్పుడు బాగా కాలుస్తున్నప్పుడు అప్పుడు ఫీవర్ చెప్తాము. చిన్నపిల్లల్లో ఫీవర్ ఉందా లేదా ఆర్ జస్ట్ వెచ్చగా ఉంది అని ఎట్లా తెలుస్తుంది మనకు? ఫీవర్ మనకు డౌట్ ఉంది అని అంటే బేబీ అంత మంచిగా ఉంది, బేబీ యాక్టివ్గా ఉంది, ఫీడ్ తీసుకుంటుంది, ఆడుకుంటున్నారు, బేబీ వెచ్చగా ఉందని ఎప్పుడు తెలుస్తుంది అంటే బట్టలన్నీ తీసి నార్మల్ టెంపరేచర్ వెంటిలేషన్లో పెట్టి మళ్ళీ చెక్ చేస్తే ఒకవేళ ఇంకా వెచ్చగా ఉంది అంటే టెంపరేచర్ చూడండి, అప్పుడు కూడా 99 పైన ఉంటే అది ఫీవర్. లేదు, ఫ్యాన్ వల్ల ఆర్ వెంటిలేషన్ వల్ల బాడీ కూల్ అయిపోయిందంటే అది ఫీవర్ కాదు. సో ఫస్ట్ రీజన్ ఈజ్ హీట్. సెకండ్ రీజన్ ఏముంటుందంటే డీహైడ్రేషన్. మన బాడీకి అవసరం ఉన్న వాటర్ తగలట్లేదు, మనం తీసుకోవట్లేదు అంత వాటర్ సరిగా లేకపోవడం వల్ల కూలింగ్ ఉండదు, దానివల్ల కూడా బాడీ హీట్ జనరేట్ చేస్తుంది. సో డీహైడ్రేషన్. పిల్లలు ఎక్కువ ఆడుకుంటూ ఉంటారు, వాటర్ సరిగ్గా తీసుకోరు. స్కూల్ గోయింగ్ పిల్లలు వాటర్ బాటిల్ అట్లనే తీసుకొచ్చేస్తారు. ఆర్ ఫీడింగ్ ఇచ్చిన పిల్లలు ఆర్ హీట్ కండిషన్స్లో ఎంత తీసుకున్నా మనకు బాడీకి తక్కువ పడుతుంది. ఆర్ మనం సరిగ్గా వాటర్ ఇంటేక్ చేయట్లేదు, ఫర్ ఎనీ రీజన్ వామిటింగ్ అవుతుంది, లూజ్ మోషన్స్ అవుతుంది, ఆ రిప్లేస్మెంట్ తీసుకోవట్లేదంటే ఆ డీహైడ్రేషన్ వల్ల కూడా ఫీవర్ రావచ్చు. ఇది సెకండ్ రీజన్. థర్డ్ రీజన్ ఇస్ ఎనీ ఇన్ఫెక్షన్ ఆర్ ఇన్ఫ్లమేషన్. ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మనము వైరల్ ఫీవర్స్ అని చెప్తాము. వైరల్ ఫీవర్స్ కానీ, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఇన్ఫెక్షన్ ఏది వచ్చినా మనకు ఫీవర్ అని బయటపడుతుంది. బాడీ ఫస్ట్ రెస్పాన్స్ ఉంటుంది ఫీవర్. ఆర్ ఇన్ఫ్లమేషన్, మనకి ఎక్కడైనా బాడీలో దెబ్బ తాకినా, బాడీ పెయిన్స్ ఉన్నా, బాడీలో యాక్టివేటర్స్ ఉంటాయి, మీడియేటర్స్ ఉంటాయి, దానివల్ల ఫీవర్ జనరేట్ అవుతుంది, హీట్ జనరేట్ అవుతుంది. అయితే మన బాడీకి తెలుస్తుంది ఇట్లా ఫీవర్ వస్తుందని. సో ఫీవర్ ఇస్ యాక్చువల్లీ ఎ డిఫెన్స్ మెకానిజం, మన బాడీని ప్రొటెక్ట్ చేసే మెకానిజం, మన బ్యాక్టీరియా కానీ వైరస్ కానీ ఫైట్ చేసే మెకానిజం. ఫీవర్ రావడం మంచిదా కాదా? చిన్నపిల్లల్లో యూజువలీ లెస్ దెన్ 5 ఇయర్స్లో సంవత్సరానికి 3 to 5 ఇన్ఫెక్షన్స్ రావడం నార్మల్. యూజువలీ ఈ ఇన్ఫెక్షన్స్ 3 to 5 డేస్ లోపల తగ్గిపోతాయి. ఈ వైరల్ ఫీవర్స్ 3 to 5 డేస్ లోపల తగ్గిపోతాయి. ఇఫ్ ఇట్ లాస్ట్ మోర్ దెన్ 5 days దెన్ యూ షుడ్ టేక్ డాక్టర్స్ ఒపీనియన్. అండ్ ఇఫ్ ఇట్ ఈస్ లెస్ దాన్ 5 days వెయిట్ చేయాలి అని చెప్పట్లేదు. ఎప్పుడు మనము డాక్టర్ దగ్గర వెళ్ళాలి ఫీవర్ వచ్చినప్పుడు. ఆర్ అన్ని ఫీవర్స్ని మనం ట్రీట్ చేసుకోవచ్చు అట్లా కాదు. ఫీవర్ వచ్చినప్పుడు టెంపరేచర్ చెక్ చేయండి, హీట్ కానీ డీహైడ్రేషన్ కానీ ఏమైనా ఉంటే అడ్రస్ చేయండి. ఫీవర్తో పాటు ఇంకేమైనా సిమ్టమ్స్ ఉన్నా, కాఫ్ కానీ కోల్డ్ కానీ, బేబీ సరిగ్గా ఫీడింగ్ తీసుకోవట్లేదు, వామిటింగ్స్ ఉన్నాయి, స్టమక్ పెయిన్ ఉన్నాయి, లూజ్ మోషన్స్ ఉన్నాయి, ఆర్ బేబీ సరిగ్గా బిహేవ్ చేయట్లేదు, ఫిట్స్ లాగా చేస్తుంది, చెయ్యి కాలు సరిగా ఆడట్లేదు, ఆర్ టైట్ అయిపోయినాయి, అట్లా ఉన్నప్పుడు, ఆర్ బాడీ మీద ఎక్కడైనా ర్యాష్ ఉన్నప్పుడు, పస్ట్యూల్స్ ఉన్నప్పుడు, ఆర్ ఎక్కడైనా దెబ్బ తాకింది, వీటితో పాటు ఎప్పుడైనా ఫీవర్ అసోసియేటెడ్ ఉంటే వెంటనే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి. యూ షుడ్ నాట్ వెయిట్.
దెన్ వెన్ షుడ్ యూ వెయిట్? సో ఒకవేళ ఫీవర్ వచ్చింది, తడిబట్ట పెట్టి తుడిచేయండి బాడీని. తుడిచినాక మనము ఇంకో 3 to 4 hours వెయిట్ చేసి, ఒకవేళ ఫీవర్ మెడికేషన్స్ మీ దగ్గర ఇంతకుముందు డాక్టర్ ఇచ్చిన మెడిసిన్స్ ఉన్నాయి అంటే వేసి చూడండి. అది వేస్తే ఫీవర్ తగ్గుతూ వస్తుంది, పిల్లలు ఫీడ్ తీసుకుంటున్నారు, తింటున్నారు, ఆడుకుంటున్నారు, నార్మల్గా ఉంటున్నారు, ఫీవర్ లేని టైంలో మంచిగా ఉంటున్నారంటే అప్పుడు వెయిట్ చేయొచ్చు. బట్ ఐ స్టిల్ అడ్వైజ్ నాట్ టు వెయిట్ బియాండ్ 1 day, especially in newborns or children till 6 months to 1 year. I'd suggest whenever there is fever, if you have any fever medicine, give it only in 1 dose. If the fever is still coming up again, then it is better manam doctor దగ్గర వెళ్ళి వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం is the best option. చిన్నపిల్లల్లో న్యూబార్న్ బేబీస్, లైక్ బేబీస్ బార్న్ ఫ్రమ్ ఎట్ బర్త్ టు 3 months వరకు ఎనీ ఫీవర్, ఎంత టెంపరేచర్ ఉన్నా, 99 ఉన్నా, ఫస్ట్ థింగ్ యూ షుడ్ డూ ఇస్ నాట్ వెయిట్, నాట్ గివ్ ఎనీ మెడిసిన్స్ ఆల్సో, డైరెక్ట్లీ టేక్ టు ద డాక్టర్. బికాస్ ఈ టైంలో ఫీవర్ కారణం ఏముంది అనేది చెప్పడం కష్టం. ఇఫ్ ఇట్ ఈస్ అ సీరియస్ ఇన్ఫెక్షన్, దెన్ it takes a toll on baby's life. It is very risky in children less than 3 months to wait if you have fever. 3 to 6 months we still know baby signs istad manaku enduku fever ochindani. Appudu if you still are not able to find, I still suggest you go to the doctor for opinion. దెన్ వాట్ షుడ్ యూ డూ అట్ హోమ్ ఇఫ్ యూఆర్ ఫార్ ఆఫ్? మనకు క్లినిక్ కానీ హాస్పిటల్ కానీ దగ్గరలో లేదు, ఏం చేయాలి అప్పుడు? మనము తడి బట్ట, గోరువెచ్చ వాటర్ కానీ కొంచెం వెచ్చ వాటర్తో బాడీ అంతా తుడిచేయండి. గాలితో ఆ హీట్ లాస్ అయిపోయి బాడీ కొంచెం చల్లపడుతుంది. టెపిడ్ స్పంజింగ్ అని అంటాం మనము మా లాంగ్వేజ్లో. సో టెపిడ్ స్పంజింగ్ చేస్తే ఇట్ వర్క్స్ వెరీ గుడ్, మంచిగా పనిచేస్తుంది. మంచిగా చేస్తే బాడీ మీద అంతా బట్టలు వేసి ఉంచేయాలి, తడి బట్ట పెట్టి తుడుస్తూ ఉండాలి టెంపరేచర్ తగ్గినంత వరకు. మిగతా మెడికేషన్స్ ఏమైనా ఉంటే అది మీ డాక్టర్ సలహా తర్వాతనే తీసుకోండి. అండ్ వెన్ ఫీవర్ ఎప్పుడు వరిసం ఉంటుందంటే, ఫీవర్తో పాటు ఫిట్స్ వచ్చినా, ఫీవర్తో పాటు బ్లీడింగ్ అవుతున్నా, ఫీవర్తో పాటు వామిటింగ్ కానీ లూజ్ మోషన్స్ అవుతున్నా, ఫీవర్తో పాటు బేబీ సరిగ్గా ఉండట్లేదు, బిహేవియర్ సరిగ్గా లేదు, ఏదో ఒకటి మాట్లాడుతున్నారు, మైకంలో ఉన్నారు, అట్లా బిహేవ్ చేస్తున్నప్పుడు వెంటనే డాక్టర్ దగ్గర వెళ్ళాలి. ఆ ఫీవర్స్ వెయిట్ చేయకూడదు. Okay, I have tried to cover most of the aspects on fever, which are the common ones. In spite of this, if you still have any doubts, you can WhatsApp on my number, which is given at the end of the video, and in the comment section if you have further questions. Namaskaram.